అంటే ప్రేమ ఉంటుందని చెప్తున్నా బేసిక్గా. సో ఆవిడ కూడా షీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నా రాకేష్ గారి రిటర్న్. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు వీరాంజనేయుల తర్వాత ఈటీవీలో మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చిన నితిన్, ఈటీవీ టీం అందరికీ, అలాగే నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చిన రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. రుద్ర గారు, ఈ సినిమా కథ చదివానండి. ఫస్ట్ టైం కథ చదివినప్పుడు ఏడ్చాను. సినిమాలో చేస్తున్నప్పుడు ఆబ్వియస్ మీ అందరికీ తెలిసి ఏడ్చాను. సినిమా రిజల్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా అదే రోజు నాకు సర్జరీ జరిగింది. ఆ పెయిన్లో నాకు మొత్తం రిలీఫ్ అంతా ఏంటి అంటే ఈ కాల్స్, మెసేజ్, అందరూ అడిగే ఒకే క్వశ్చన్ ఏంటంటే నన్ను ఏడిపించే రైట్ నీకు ఎవరిచ్చారు, మమ్మల్ని ఏడిపించే రైట్ మీకు ఎవరిచ్చారు. ఈ క్వశ్చన్ చాలా హార్ట్ చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. షూట్లో ఉన్నంతసేపు మీ దగ్గర నేను చాలా పాజిటివిటీ నేర్చుకున్నాను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అలా ఉండడానికి. అండ్ కాజల్ సూపర్ మా, చాలా బాగా చేశారు. విహర్ష్, నాకు మ్యాక్సిమం సీన్ అయ్యి సుమన్ సార్తో అండ్ విహర్ష్తో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కాజల్, చాలా బాగా చేసామమ్మా. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. అండ్ సన్నీ, చెప్దాం అనుకున్నా ఇప్పుడు. సన్నీతో నేను చెప్పానండి ఫస్ట్ స్టోరీ అన్నప్పుడు, ఎందుకు హ్యాపీగా కొత్తగా వచ్చో లవ్ స్టోరీ రాసుకుని ఉంటాడులే అనుకున్నాను సార్. 80% స్క్రిప్ట్ చదివిన తర్వాత రాకేష్ ఒకసారి చూద్దామా బ్రో అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఒకే ఎక్స్ప్రెషన్తో, సన్నీ ఒక 5 minutes ఆగు సన్నీ, నేను ఒక 5 minutes ఆగు, ఆ ఎక్స్ప్రెషన్తో 20% స్క్రిప్ట్ చదివాను సార్. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో, ఎంత ఎమోషనల్ అయ్యానో సినిమా చూసినప్పుడు అందరూ అలా మాట్లాడుతుంటే సీరియస్లీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ శేషన్న, సారీ శేషు గారు, అలవాటు అనేసాను. నాకు మీ వర్క్ చాలా ఇష్టం, ముఖ్యంగా నాకు గూఢాచార్ ఫిలిం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చాలా పెద్ద యాక్టర్స్ని మనం వేదిక మీదకి పిలవబోతున్నాం. ఆరవ